ప్రజాగళం సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది, జయప్రదమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి అతిపెద్ద బహిరంగ సభ. నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే అగ్రనాయకులందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించిన వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజాగళం సభ ఈ భద్రతా వైఫల్యం మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విచారణ చేపట్టి దానికి బాధ్యులైన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన ఈ ప్రజాగళం సభలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణితో, బాధ్యతారాహిత్యంతో వేలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన సూచనలు కానీ మరి ఎటువంటి తెలియజేయకుండా ఇబ్బందులకి కారణమయ్యారు. ఇమ్మీడియట్గా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు తరలి వస్తూ ఉంటే ట్రాఫిక్ కష్టాలు 10-15 కిలోమీటర్ల దూరంలో వచ్చిన లక్షలాది మంది ప్రజలు నేషనల్ హైవే మీద ఆగిపోయారంటే ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున అభిమానంతో లక్షలాది మందిగా తరలొచ్చి సభను విజయవంతం చేస్తే మరి అక్కడ ఈ భద్రతా వైఫల్యాలు కూడా అక్కడ టవర్స్ మీద కార్యకర్తలు ఎక్కినప్పుడు స్వయంగా దేశ ప్రధానే కిందకు దిగమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నియంత్రణ చేయాల్సిన పోలీసు అధికారులు కానీ, అక్కడ సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత గల పోలీసు అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల దేశ ప్రధాని గారు మరి అక్కడ టవర్స్ ఎక్కిన కార్యకర్తల్ని ఇబ్బందులు పడతారని, మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవని, ఎవరికి ఎటువంటి కష్టమో నష్టం రాకూడదని మరి ఆ రోజు దోచుకున్నారని కూడా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ఏదైతే బొప్పాడి చిలకలూరిపేట సభ ద్వారా ఇది తెలుస్తుందని చెప్పి కూడా ఈ అరాచక పాలనని అంతమొందించాలని కూడా ఈ సభ ద్వారా దేశ ప్రధాని గారు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, చాలా కేంద్ర పథకాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటే వాటికి స్టిక్కర్లు వేసుకొని అన్నీ మేమే చేసామని నాడు నేడు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, జలమిషన్ కింద అవ్వచ్చు, చాలా కేంద్ర పథకాలు, అన్నదాత సాయం అవ్వచ్చు, ఇట్లా చాలా పథకాలకి కేంద్ర ప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా అవన్నీ బయటికి తెలనివ్వకుండా తన ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం చేసింది అన్నట్టుగా స్టిక్కర్లు వేసుకొని మరి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కూడా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అట్లాగే పోలీసులు మరి ప్రధానమంత్రి గారు హాజరైన ఈ సభకే పోలీసులు ఇచ్చే భద్రత ఇదేనా? కిలోమీటర్లో ట్రాఫిక్ జామ్ ఎలా అయింది? మరి దానికి సంబంధించిన ట్రాఫిక్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, బాధ్యత గల ఉన్నత పోలీసు అధికారులు కానీ ఏం సంజాయిషి ఇచ్చుకుంటారో, ఏం సమాధానం చెప్పుకుంటారని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నియంత్రణ చేయాల్సిన జనాభాని లక్షలాది మంది జనం వస్తూ ఉంటే ఎక్కడెక్కడ నియంత్రించాలి, ఎక్కడెక్కడ ముందుకు పంపించాలి, ఏ విధంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా బాధ్యత తీసుకోవాలనేది ఎక్కడా కూడా పోలీసు ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోకపోవటం వల్ల ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో టోటల్గా మరి సంబంధిత అధికారులు వైఫల్యం చెందారు. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, మరి ఎవరైతే నియంత్రణ చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అధికారులు ఉన్నారో, ఎవరైతే ట్రాఫిక్ని కంట్రోల్ చేసి మరి ముందుకు పంపించాల్సిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ వైఫల్యం కూడా మొన్న సభలో బట్టబయలైంది. ప్రధానమంత్రి గారి భద్రత కావచ్చు, అలాగే మాజీ మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి బాధ్యత కావచ్చు, ఎంతోమంది మరి బాధ్యత గల
అధికారులు అక్కడ ఉన్నప్పటికి కూడా బాధ్యత తీసుకోకపోవడం కూడా వాళ్ళ నిర్లక్ష్యం బట్టబయలవుతూ ఉంది. దీని మీద నిన్న తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మూడు పార్టీల తరఫున ఎన్డీఏ కూటమి ద్వారా మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఉద్దేశపూర్వకంగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో మరి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొంతమంది అధికారుల పరంగా కావచ్చు, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని చేసినా కూడా మరి బొప్పొడి చిరులూరుపేట ఎన్డీఏ కూటమి బహిరంగ సభ విజయవంతమైంది. చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. బ్రహ్మాండంగా కథం తొక్కి కార్యకర్తలు, నాయకులు, మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎండను కూడా లెక్క పెట్టకుండా చాలా పెద్ద ఎత్తున మండుటెండలు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభను విజయవంతం చేశారు. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అన్ని పార్టీల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇమ్మీడియట్గా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాం.